ఇక జగిత్యాలలో మరోసారి రాజకీయాలు హిటెక్కాయి. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీజేపీ నాయకురాలు బోగా శ్రావణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు వాల్ పోస్టర్లు అతికించారు. అవినీతిపై చర్చకు రావాలంటూ ఒకరికొకరు సవాల్ చేసుకున్నారు. పోస్టర్లతో జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగిత్యాలలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీజేపీ నాయకురాలు బోగా శ్రావణికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎమ్మెల్యే సంజయ్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు వాల్ పోస్టర్లు అతికించారు. అవినీతిపై చర్చకు రావాలంటూ బోగా శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి రైట్. జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో పోస్టర్ల వారికి తెరలేపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సునీల్, జగిత్యాలో వాల్ పోస్టర్ వార్ కొనసాగుతుంది. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల ఎంపీ అరవింద్ సైతం జగిత్యాల రాజకీయాల్లో ఇటు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం విషయంలో చేసిన ఆరోపణలు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇటు జగిత్యాల్లో అవినీతి ఆరోపణ పైన బహిరంగ చర్చకు రావాలని చెప్పి ఇరు పార్టీ నేతలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా సవాల్ విసురుకోవడం ప్రస్తుతం అయితే జగిత్యాల రాజకీయాలను ఆసక్తిగా మారుస్తుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి తను ఆయాంలో అవినీతికి పాల్పడిందని చెప్పి ఆరోపిస్తూ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా సవాల్ చేస్తూ వాల్ పోస్టర్లు వేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల తహసీల్ చౌరస్తాకు చర్చకు రావాలని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణులు కూడా ముఖేష్ ఖన్నా విసిరినటువంటి సవాల్ను సీరియస్గా తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారు కదా, కాంగ్రెస్ పార్టీ మారిన తర్వాత జరిగినటువంటి అవినీతి ఆరోపణల పైన పెద్ద చర్చకు రావాలని చెప్పి ఇటు బీజేపీ నాయకులు సైతం ప్రతి సవాలు విసరడం జరిగింది. జగిత్యాల సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం సైతం వాల్ పోస్టర్లు వేశారు. రేపు జగిత్యాల తహసీల్ చౌరస్తాకు చర్చకు రావాలంటూ బీజేపీ నాయకులు అముదరాజు పోస్టర్లు అంటించి సవాల్ విసిరడం జరిగింది. ఆ రెండు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ప్రతి సవాలు విసిరుకోవడంతో జగిత్యాల రాజకీయాలు మరొకసారి పొలిటికల్ హీట్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు ముఖ్య నాయకులు వీరంతా కూడా సంజయ్ కుమార్ను టార్గెట్ చేస్తున్న విమర్శలన్నీ కూడా జగిత్యాల రాజకీయాల చర్చనీయాంశంగా మారాయి. ఈరోజు కాంగ్రెస్ చర్చకు రావాలంటూ బీజేపీకి సవాల్ విసిరేగా రేపు చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నాయకులకు బీజేపీ సవాల్ విసిరింది. రెండు ఇవాళ కానీ రేపు కానీ జగిత్యాల్లో ఇటు ప్రతి సవాళ్ళు చర్చకు రావాలని చెప్పి విసురుకున్నటువంటి సవాళ్ళ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తహసీల్ చౌరస్తా వేదికగా చర్చలు రావాలని చెప్పి ఇరు పార్టీ నేతలు సవాల్ విసురుకోవడం జరిగింది. సమయం మాత్రం 11 గంటలు పెట్టారు, కానీ డేట్లో మాత్రం రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒకరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజుకు సవాల్కు పిలుపునిస్తే బీజేపీ మాత్రం రేపు రావాలంటూ సవాలు పిలుపునిచ్చింది. దీంతో జగిత్యాల్లో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్య కొంత డైలాగ్ వార్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో జగిత్యాల రాజకీయాలు ప్రతి అంశంలో కూడా ఎమ్మెల్యే సంజయ్ని టార్గెట్ చేస్తూనే ఇక్కడ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేసినా, బీజేపీ వ్యాఖ్యలు చేసినా సెంటర్ పాయింట్గా మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రమే ఉంటున్నారు. ఇటు పొలిటికల్ హీట్ మాత్రం పెంచుతుంది. రాజకీయ నాయకులు విస్తున్న సవాళ్ళన్నీ కూడా ఇటు చర్చాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు మాత్రం జగిత్యాల రాజకీయాల్లో ఒక సంచలనంగా మారుతున్నాయి. ఇటు ఎవరు చర్చకు వస్తారు, ఎవరు తమ అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి విమర్శలపైన నిరూపణ చేసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. సునీల్, మొత్తానికైతే జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే థ్యాంక్ యూ సతీష్.